నమస్తే కిరణ్. నమస్తే రానా కూర్చో. ఏం సంవత్సరా కిరణ్, అంత బాగానా? 3 రోజులా కనిపిస్తలేవు. 3 రోజుల నుంచి కనిపిస్తలేను అంటున్నా. 30 రోజులు అవుతుంది. ఎందుకురా, ఏమైంది? ఏమైందంటే ఉందిరా, చెట్టు పోదామన్నా బండి లేదు, చేతిలో రూపాయి లేదు, ఏం పని లేదు, తినుకుంటా కూర్చున్నాడు. అవుతాను, ఒక్క రూపాయి కూడా లేదు జేబులో. ఎట్లా అని చెప్పేసి రందికొద్దుంటారా? ఏం చేయమంటావు? ఎందుకురా రంది పడతాను? మన అక్క బాగుండనే ఉండరు, బావని ఒక్క మాట అడుగు. అయినా కానీ అక్క మన లక్ష్మీదేవి గారా. అవు రారా, మంచిగా గుర్తు చేసినాడు. ఇప్పుడే పోతా అన్నాడు. కిరణ్ నేను నడుస్తా మరి. సరేరా, మంచిగా ఆలోచన గుర్తు చేసినావు. పోయిరా, మంచిగా పోయిరా. వీడు మంచిగా గుర్తు చేసిండు. ఇప్పుడే పోతా మా అక్కలింటికి. ఎటైతే లక్ష్మి చాయ్ ఉంటే పట్టుకురావే. తెత్తన్నా. ఏమయ్యా, మా తమ్ముడు ఫోన్ చేసిండు. ఎందుకు? ఎందుకో తెలియదు కానీ ఆడ వస్తాడట. ఎప్పుడో? బా బా అక్క రా రా రా. లక్ష్మి, అయ్యో అక్కతుండు వచ్చినట్టున్నాడు. కొంచెం అన్నం పెట్టిపో, చల్లన్న ఉంటే. ఈ అడుకునే వాళ్ళకి ఏడా పని లేదు, ఏమైనా పొద్దుగలనే ఉరికేస్తారు. గారి నువ్వారా? అక్క తినడు కాదే అక్క. నేను ఏమయ్యా, ఇడు అడకలేటోడు రాదు నా తమ్ముడు. లోపలికి రారా. బావా నమస్తే. రారా బామ్మ, మంచుకున్నారా? కూర్చోరా, కూర్చో. అంత మంచిదేనారా? బావా మంచిది. మంచుకున్నారా? తోదప్పచ్చినావు? పని ఉండొచ్చు. పనుందా? అబ్బో, నీకు ఎక్కలేని పనులు ఉంటారు. ఎటు పోతువే? మీ తమ్ముడు వచ్చిన కొన్ని నీళ్ళని. తమ్ముడు ఏదో ప్రేమ ఉన్నట్టేనే ఒక మంచిలా తీసుకొచ్చి రాలే. వాడోడు ఏమిరా బామ్మారి, ఇంటికి వచ్చేటప్పుడు బావా అని పిలవరారా? బ్యా బ్యా అని పిలుస్తున్నావు. ఏం మనిషి నువ్వు? అడక తింటూ వచ్చింది అనుకుంటే నేను అక్క అన్నం పట్టుకొని వచ్చే ఇదేనారా? ఇద్దరు నాకు మొబైల్ బాలే. బాగానే కదా చిట్టింది. తిడితే ఇటంతి వచ్చిన పని అయితే అయ్యేటట్టున్నది. ఇంకా అబ్బో, బాగుంది చూస్తే నలుగుట్లు లెక్కనే ఉంటాడు కానీ. ఎటు వచ్చినట్టున్నావు బామ్మారిది? ఊరికేనే రావు గాని ఏదో పని పట్టుకొని వచ్చినట్టున్నావు గాని. అయ్యో, రాగరాకి ఇంటికి వస్తాను ఏమంటాను? నీకైతే మీ తమ్ముడికి అవుతుంది. అబ్బో, తమ్ముని ఏమనేసరికి అక్కకు బాగానే రేషం ముసుకొస్తాంది. తమ్మునే బాగానే ఉంది ప్రేమ. ఏమననే అనేది. ఏహే ఆపుని ఎటకారాలు. సరే అని బామ్మారిది, ఊరికేనే రావు, ఎందుకు వచ్చినావురా? బావా కొన్ని పైసలు అవసరం ఉన్నాయి. ఎన్నిరా? ఒక 2 లక్షలు కావాలి. 2 లక్షలు ఏం చెప్తావురా? 2 లక్షలు ఎందుకు రా నీకు? ఓ పెళ్లి లేదు, పెటాపు లేవు, పైసలు ఎందుకు నీకు? అక్క బండి కొనుక్కుంటేనే మా దోస్తులందరికి బండ్లు ఉన్నాయి. అలా ముందర ఇచ్చేది పోతుంది. బండి లేకుంటే పిల్లని అవ్వాలి ఇస్తారు. తాగుతుడు కాడా? నీకెవడు పిల్ల ఇస్తారా? బండి ఉన్న ఏడు పిల్లలు, బండి లేకున్నా ఏడు. బండి కొంటేనే లగ్గం అయితే నా జాతకం ఉన్నది. ఒక 2 లక్షలు బండి కొనుక్కొని వచ్చే ఆనగాలం పంటకు తీసుకొచ్చి పైసలు అన్ని కడతా మిత్తితోటి. నువ్వన్నా చెప్పక్క, మిత్తితో కడతా. నిన్నెవరన్నా నమ్మేది? అబ్బో 2 లక్షలట. జరపిరా. ఇదే మనంద పనికి ఎవరున్నారు అనుకుంటాను.
ఆడగా బండి కొనుక్కుంటా అంటే ఇక మాత్రం ఇంత ప్రేమ లేదు మందు లేదు పోరాడంటే 10 లక్షలు అమ్మ లేకుంటే వాడు ఇస్తాడే ఏ కట్ట ఇస్తాడే ఆడు ఆనకాలం వరకు ఇస్తా అంటాడు చెవులు నడతలేవా పోరా పో తీసుకోపో బాగా చెప్తా ఆనకాలం అడ్డితోడు కాదు అడి లేకుండా చెప్పు వెళ్ళినప్పుడు ఇంకేందడే 6 నెలలకి ఇస్తా అని ఏడాదికి వచ్చింది ఇస్తా అని చెప్పి ఇచ్చులేదా చేసులేదా నువ్వు మారావైతే మీ తమ్ముడు మారావైతే ఎన్నడే మీరు మారేదిగా మనుషులే నారే మీరు ఏం మనుషులు ఏమో అర్థం కారే మీరు తమ్ముడు అనగా ప్రేమ ఒల్కపోతుంది ఇట్లా ఓ అన్నట్టు అబ్బా ఎందుకు కొడతాను మళ్ళీ ఒరుడు అంటున్నావే మరి ఒరుడు పేరు ఏ పడుతుంది ఎందుకు నోటికి ఇప్పకాయ కట్టుకున్నావు ఏంది ఒర్రేదే కొడతాను తలగవాడి మళ్ళీ ఒరుడు అంటావేమో చక్కన వాడు చూస్తే ఏమనుకుంటాడు తమ్మా ఉన్నవారా మా అక్క బావ ఇంటి దాకా వచ్చారు పైసల కోసం ఇజ్జతమానం పోయేటట్టుంది మా అక్క ముందట మా బావ పైసలు అడిగితే మెల్ల మా బావని బయటకు తీసుకుపోయి బుదరకిచ్చి అటు నుంచి అలాంటి పంపించాలి. రాండి బావ కూర్చోండి. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం కూర్చోరు బా మళ్ళా పోడా గార్డెన్ చూస్తాను రైట్రా అట్లా కాదే అక్క, ఏంది నువ్వు బావా రాక రాక ఒక్క రూపాయి లేదా నాకు ఏమైనా తెద్దాం వాటి ఒక్క 1000 రూపాయలు నాకు లేవు. అబ్బా నీ దండం పెడతా, లేవురా నీ దండం పెడతా, దండం లేదు ఇప్పుడు ఇట్లనే అడుగుతావు నేను చెప్పు ఒక్క 1000 రూపాయలు ఇయ్యి మటన్ తీసుకొస్తా, అట్లనే కళ్ళు చెప్పత్తా తలనొప్పి నీ దయనే ఇంకా పౌసులు ఉంటాయి చూడు. పౌచులు ఉంటాయి లేవు ఏముంది ఇచ్చింది చూసింది లేవురా. ఎప్పుడు గిట్లనే అంటది మా అక్క. ఏవాటు అక్క మటన్ తీసుకొస్తా, తాళాల కళ్ళు కూడా చెప్పేస్తా అట్లనే బాగా కూసోమాను. ఇంకా ఉల్లిగడ్డలు మిరపకాయలు గిట్ల పోయి మసాలా కూడా లేనట్టు ఇంకా లవంగాలు ఇలా దాంట్లో ఉన్నాయి, ఇంకా డబ్బాలు ఉన్నాయి సరే తీసుకొని దంచు దండం పెడతా తీసుకొస్తా చెప్తా అటు పోయి చెప్తా. ఎవరు కూసోరు బావా అక్క 10 నిమిషాలు అటు పోయి వస్తా అక్క చెయ్యి. కిలో తెచ్చినాక మంచిగా అండు. తాళాల దగ్గర పోతా ఏ అవసరం వారు ఇప్పుడు కొద్దిగా ఒక 2 దమ్ములు పట్టద్దు. అయ్యా బావా రాక రాక వచ్చిరు కాదు. అబ్బా అవసరం వారా కొద్దిగా 2 దమ్ములు పట్టద్దాం. బార్గౌలు ఇక్కడ కూర్చుంటే పెట్టిరు పేరు ఎటు వేరు ఇంతసేపు ఏం కదా ఈ హాస్టక్ రాబట్టే ఓర్ బామ్మారే ఉన్నారా దగ్గరలా ఏం కట్టం రా కిరణ్ గా ఇది మా బావ దేవుడు రా, నీకేం తెలుసురా మా బావ గురించి? లచ్చిందేం చేసుకున్నాడు మా బావ. కాదురా కిరణ్ గా నేను కళ్ళు కొంచెం సైజు రా అన్న సగం ముట్టడి కళ్ళు అవుతావురా. సగం ముట్టడి కళ్ళు అవుతుందిరా, నొట్టడి కళ్ళు ఎత్తున్నా. మా బావను ఇలా తుర్తి పరచాలి. తాయేదో నువ్వు తాగుతావు పేరు బావద్దిస్తావు ఎంతసేపు రా బాడకావు ఛీ పొద్దుల్లి పోటే రారీ తొందరగా బావా లెట్టు పట్టుకట్టుకున్నాడే. ఏం పట్టుకొస్తారా చూసి రమ్మంటే కాల్ చేసినాడు ఏ పడుతుంది ఇక్కడనే పొద్దుకు ఎప్పుడు తాగుతావు ఎప్పుడు అవుతావు ఇంటికి అక్కడ కూడా రారా అత్తున్నాడే బావా నీకోసం ఇక్కడ కళ్ళు పట్టుకొస్తున్నా. ఇంటే పొద్దుకు కూడా పెడతారా తెచ్చిందే బావ. ఇంతసేపు చేసి అంటే వీడు ఆడ తాగిండి అరేమన్నా నిన్ను పెట్టి తాగుతారా
అని ముఖం చూస్తే అయితే తాగినట్టే కనిపిస్తాడు. ముఖమే గట్లుంటాయి, తాగకపోయినా తాగినట్టే ఉంటుంది అది ముఖం. అది రమేశం తాగలేరా ఆ బింకలు కలువై బాగా కొత్త కొత్త నీకు ఎందుకు ఒకసారి ఇటు కూసా. కూర్చుంటున్నా బా. నువ్వు తాగాలి ఇయ్యాల, నువ్వు కడుపు తాగాలి ఇయ్యాల. నా దేవుడు బావా, బావా నా దేవుడు, నేను నా దేవుని నువ్వు కూర్చో బావా, నువ్వు నా దేవుని. అరే మా బావ దేవుడురా. దేవుడరా కాదంటా నాన్న ఇప్పుడు బావా బావా. అరే రమేశ బాగా పోసుకుంటారా కళ్ళు? నువ్వు ఉర్రకు రాని నేను పోతా. పోయే ఇవేంటిరా గ్లాసుల్లో బారా. బావా గతంలో రాజులాగేది, ఇది నీకోసం తెచ్చిండే. ఫస్ట్ క్లాస్ నేను ఇయ్యనారా, నేను ఇయ్యనారమ్మా బావకు. ఎవరా ఎవరిస్తేంద్రా నువ్వోటి నేనోటారా? నువ్వు తీసుకో. అరే నేను తీసుకోడు కాదురా. అరే నువ్వు తాగురా, రాగు పుట్నాలు ఇప్పు. పూసేదా కాదురా ఉర్రకురా. పుట్నాలు ఇప్పురా. అటు బాగా పెట్టు, నాకు అందరూ కొన్నాళ్ళు పెట్టు. తీసుకుంటున్నా బామ్మారి, తీసుకోబో తీసుకుంటున్నా బామ్మారి. తీసుకోబో. ఆగే ఆగే. ఇది ఎందురు నువ్వు తాగే, నేను చెప్తా కదా. నువ్వు తాగురా. నువ్వు తీసుకోరా ఫస్ట్. తీసుకుంటా. మంచిగా అదే కళ్ళు. ఇది వెనకడ మా తాతలు చెప్పిండ్రా ఇట్లా ఉసుకలు ఉసి పుట్టినాలు బుక్తారని. ఇప్పుడు నువ్వు పెట్టినవురా ఇట్లా. తాతలు గుర్తు బాగా. కిరణ్ గారు అంటే ఏమనుకున్నావే నువ్వు అంటే పాన నువ్వు కూడా బుక్ తీసుకుంటానా. ఎక్కడైతే రవ్వ అయితే మా తాత చెప్పిండు ఉసుకేలా. బామ్మారిది సూపర్ సూపర్ రా. నువ్వు అంటే పానం భావానికి తీసుకో. ఆయన తోడు తీసుకో. పానం కాదురా అన్న దేవుడు. ఎప్పటి నీ పేరు కొట్రా కొట్రా సరం తప్పి బాగా కొట్రా. మా అక్క చేస్తుంది మటన్ అండి కావచ్చు. మటన్ తెచ్చినావారా? మాకు మటన్ తెచ్చిన, మా అక్క వచ్చింది, మా బావ వచ్చిండు. అయితేనే గాని వీడియో కలిసిండ్రా నీకు? తాళ్ళ కొంగ కలిసిండు. ఫోన్ చేసిండు బాగా వచ్చిండ్రా తాళ్ళలో ఉందారా అంటే అట్లనా? ఇంకో గ్లాస్ అది కానీ మొత్తం కానీ టక్కటక్క రాలే బావ 2 పెగ్గులు. దొరకలు ఎట్లున్నాయి బావా? వస్తున్నారా? వస్తున్నాయి. అరే బాగా దేవుడురా. ఎట్లా తెలుసారా? మా అక్క నచ్చింది ఏం చేసుకున్నావు, నచ్చింది ఏం చేసుకున్నప్పటి నుంచి లచ్చింది కలిసి వచ్చిందిరా. మా అక్కని చూడబోతే చూడొచ్చింది. సైకిల్ లేకుండే మా బావ. ఇప్పుడు ఎట్లా ఉండో తెలుసా? కద్దరంగిల ఎత్తులు, కంపెనీలల్లా పార్ట్నర్, అట్టాంత భూమి జాగా సంపాదించిండ్రా. ఆ పదర ఆడుకుంటాడు మా బావ. ఎట్లా అనుకున్నావు మా బావ? బామ్మారిది ఇప్పుడు కావండి ఎందుకురా? తాగు, ఎంజాయ్ చేయడానికి కష్టం. నా గురించి ఎంత చెప్పినా తక్కువనే కానీ తాగు తాగు. బావా నువ్వు దేవుని బావా. మా నచ్చింది చేసుకున్నా దేవుని. అరే మా బావ ఏందో తెలుసా? మా నచ్చింది ఏం చేసుకున్నాడు. మా ఇంట్లో నచ్చింది తీసుకుపోయి అని ఇంట్లో పెట్టుకున్నాడు తెలుసా అండి? ఏమనుకుంటున్నావు తెలుసా? కంపెనీలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఎప్పుడు వచ్చినాయి అనుకున్నావు? మా అక్కను చేసుకున్నప్పటి నుంచి వచ్చినాయి. నీకు తెలుసా రా రమేష్? ఏంద్రో నా ముందర సిగరెట్ అంటే ఇస్తున్నాయింద్రా? బలిసిందా?
రేయ్ రేయ్ ఆ? బావా ఆగే, నీకు తెలుసా రమేష్, మాలచ్చిందేం తీసుకుపోయి ఆయన ఇంట్లో పెట్టుకోదు. మాలచ్చింది తీసుకుపోయి ఆయన ఇంట్లో పెట్టుకుపోయి అవసరానికి 2 లక్షల రూపాయలు అడిగిన. 2 లక్షల రూపాయలు అడిగితే మా అక్కను తీసుకొని వచ్చి నా ఇంటికి వచ్చింది. 2 లక్షల కోసం మా ఇంటికి వచ్చింది. ఏ పడకావు మధ్యనే మాట్లాడుతున్నా, పైసలు ఉంచి వచ్చినారా? ఆగరా, ఏం మాట్లాడుతున్నా వీడు? ఆగే బావా, ఆ? నేను చెప్పలే బావా, కొద్దిగా కొద్దిగా ఆగే బావా. నా ముందుండే సిగరెట్ తాగుతున్నావు, నా ముందుండే తాగు, అది కలువరా కలువ. ఏయ్ నువ్వు ఆగే, నువ్వు ఆగే. తాగు తాగు తీసుకో. అరే రమేష్, చెప్పరా. మా అక్కని చేసుకుంటానికి వచ్చినప్పుడు ఏం లేదు రైతు, కానీ సైకిల్ కూడా లేదురా. మా అయ్య అన్నాడు, మా అయ్య వచ్చి సర్గానే ఉన్నాడు కదా, మా అయ్య కూడా అన్నాడు, నీ అక్కలు వచ్చింది, నీ అక్క ఇంట్లో నుంచి పోతే నీ లక్ష్యం పోతుందిరా. ఇప్పుడు అవసరం ఆడేది బావా, ఏందిరా? బావా ఆగే, నువ్వు బాగా ఆగే, కొద్దిగా ఆగు. ఏందిరా వీడు ఏం మాట్లాడుతాండ్రా? కొద్దిగా ఆగే బావా, కొద్దిగా ఆగే. ఏం మాట్లాడుతాను వీడు? బావని పెట్టుకొని అట్లా అంటారా? అరే నీకేం తెలుసురా ఈయన గురించి? నీకేం తెలుసురా? అరపుర కొట్టదురా. నీకేం తెలుసు ఈయన గురించి? నా బావ చూడరా, నా అక్కని చేసుకొని భూములు, జాగలు, ఫ్యాక్టరీలు, మా అక్క ఓంగనే కార్లు వచ్చినాయి, సైకిల్ కత్తిలేనోనికి ఈయనకి. నీకేం తెలుసురా నా గురించి? 2 లక్షల రూపాయల కోసం నేను ఆయన ఇంటికి పోతే ఆయన కాళ్ళు మొక్కేదాకా ఇయ్యలే. నీకేం తెలుసు నా బావ? నా బావ నీకేం తెలుసురా? నిజమేనా? అరే కలువయ్యరా బావ, కలువయ్యి. తాగు. వాడు గట్టినే అంటాడు కానీ నువ్వు కలువ. ఏమనుకో. వీడేందిరా? బా వీడేందిరా? వీడు తాగి మాట్లాడుతాండా? తాగే బావ, తాగు, ఏం మనిషిరా బడగావు? తాగు, ఏం మాట్లాడుతున్నారు బాయ్? తాగురా, ఆ? తాగురా, ఆయన మాటలు పట్టించుకోబోతా. తాగురా బావ, తాగు. నీకేం తెలుసురా వీడి గురించి? 2 లక్షల కోసం నా అక్క నెంబర్ పెట్టుకొని వచ్చింది వీడు. మెల్ల మెల్ల. ఉంటియనారా? నా పైసలు కావా? నా అక్క పైసలు నా పైసలు కావా? 2 లక్షల కోసం వస్తారా నా ఇంటికి? అరే వీడు ఏం మాట్లాడుతాడు అర్థమవుతుందారా? బావని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారా? పిసికి పిసికి బొంద పెడతా. ఏం మాట్లాడుతావు? ఏం బావా కలిసిందా? ఏం చేద్దావు? పిసికి పిసికి బొంద పెడతాయా? ఏమనుకుంటున్నావు భయ్? ఊరేసుకంతున్నావు, ఊరేసుకంతున్నావు, ఊరేసుకంతా ఊరేసుకంతున్నావు. ఏమనుకుంటున్నావు భయ్? నన్ను తీసి బొంద నేనే పెడతా. బావని ఎట్లా అంటారా? రై కిరణ్ గా సౌడు అట్లా మాట్లాడదురా. ఏం మాట్లాడుతున్నావు భయ్? మత్తుడు మాట్లాడుతున్నావు. కల్లాగు, కల్లాగు, అట్లా కల్లాగురా బావా. బా నీకేమున్నదిరా నా అక్క చేసుకోకుంటే? అరే బా తాగురా నువ్వు. అరే రమేష్ పోయి, ఇంకేమున్నదిరా మా అక్కని చేసుకోకుంటే? మా అక్కని చేసుకునేప్పటికనే ఈ బాగా అయిండు, లేకుంటే అట్లా అంటారా బావని పట్టుకొని? అరే నేను తాగితే కళ్ళు తాగినోని, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నువ్వు నా దిక్కు మాట్లాడతా, నా బావ ఎందుకు మాట్లాడతావురా? అట్లా కాదురా, నీ బావ కంటే నువ్వే ముఖ్యం. నువ్వంటే నాకు ప్రాణం రా. నా ప్రాణం ఆయన ఇస్తారా నీకు? ప్రాణాన్ని ఇస్తావా? తప్పకుండా ఇస్తా. ఇస్తావా? ఇస్తారా? నా దిక్కు మాట్లాడు మరి. ఆంతోటి నువ్వేం మాట్లాడేది? అరే చెప్పురా. ఇంతకుముందు నన్ను బొంద పెడతా అన్నారు, నేను నాకు నచ్చిందేం చేసుకున్నాడు. ఈయనే మనం బొంద పెట్టాలి. రా నిన్ను బొంద పెడతా అంటే నేను ఊరుకుంటున్నారా? లచ్చన బాయ్ కాడ పారున్న తీసుకొని రా, ఈయన్ని బొంద పెడదాం. అయిపోయింది కళ్ళు. రేయ్ హలో అక్క, నేను రమేష్ మాట్లాడుతున్నా. ఏంద్రా రమేష్ చెప్పు. ఎక్కడున్నావు అక్క? ఇంటికాడా? నువ్వేడున్నావురా? ఎల్లమ్మ గుడి కాడికి వాకాడికి రా అక్క. ఎందుకురా మా తమ్ముడు ఏడవైనా నువ్వు ఫోన్ చేసినావు? జల్దీ రా అక్క నువ్వు. అరే ఏమైందిరా బావేడి? కిరణ్ గారు లేడక్క, వాడేటో పోయిండు. బా
వా ఏమైందిరా బావకేమైంది? కిరణ్ చెప్పు. నేను కిరణ్ కాదక్క, రమేష్ను. నువ్వు రాక్క జల్దీ. సరే సరే అత్తన్నా నాకు. కాపాడరా చుట్టుపక్కల పామారి నడిగిట్లా వేసినావురా. పాము పాము వస్తుందిరా. అయ్యో దేవుడా, ఏడ బొంద పెట్టిరా రాములా. నా ఇంటి కట్టిన బొమ్మ కొల్లేరు వేసినారా దేవుడా. నా బంగారు మగడు కాదురా రాముడా. అయ్యో నేను ఆడతావురా లేవవురా. మా బాబు ఏడ బొంద పెట్టినా నా మగడమ్మా ఎక్కడ పెట్టిరా. అయ్యో ఏమయ్యా, అయ్యో మొన్న పెళ్ళైన పిల్లది ఏ ఊరే? రామరావుపేట. రామరావుపేటనా? మీ ఊరి దగ్గరేనా? అయినా కానీ ఏం కూర ఎత్తున్నాయి ఇవాళ? ఏమండాలి కొడుకులన్న మొన్న అండినవు కాదు, అంత తినబుద్ధి అయితే లేదు. కొడుట్ల కూర, టమాటాల కొద్దిగా పప్పే, వక్కలు వక్కలు వస్తుంది మంచిగా 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 ఉంటుంది. మస్తు బా. అక్క మంచుకున్నా? మంచుకున్నారా బా? మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బా 1,00,000 రూపాయలు అట్లా అమ్మినాక పక్క కడతా మిత్తుతోటి. ఈ 1,00,000 ఆ 2 లక్షలు కలిపి. అక్క జనంత చూడలేరే. ఏ సూత్తరా తమ్మ, ఉన్న తమ్ముని కదా, నీకు పైసలు కావాలి ఇప్పుడు ఇస్తా. కొద్దిగా లోపలికి రా ఇస్తా. బా అబ్బో, అప్పుడు 2 లక్షలు ఇచ్చిర్రు, 1,00,000 కూడా ఇస్తారు ఇక. అక్క కొట్టిందా? అక్క కొట్టిందని చెప్తున్నావా? అక్క కొట్టింది బావా చెప్తాడు. పైసలు అడిగితే పతనం చేశారు.